ఆయన ఎవరైనా వస్తే కూర్చున్నారా కూర్చున్నారా వచ్చినాడు కొంచెం భయం వేసేది ఎంతసేపు కూర్చుంటాడు వచ్చారా కూర్చోండి అంతే కూర్చోడానికి అదే కూర్చుంటారు అలా కూర్చుని ఎంత ఎంత అనుకుంది ఎంత సిద్ధి పొందారో అట్లా దేహాన్ని ఈ మధ్య కాలం అంత శుభ్రంగా ఉన్నవాడు ఎలా ఎక్కడ ప్రయాణం చేస్తూ రామపట్ట గారు పుష్ప శరీరంతో యోగసాధనంగా అనుగ్రహించేటువంటి ఒక మాత్రమే స్థితిలో ఉన్నారు. ఎవరైనా ఎక్కడున్నా అంటే నది దాటుతున్నాం అని చెప్పారు పక్కనవాడు. సరే దాటేద్దాం అన్నట్టు ఇది దాటేసాడు అంటే శరీరంలో దాటేసాడు. ట్రైన్లో వెళ్తూ ఆ బ్రిడ్జ్ దాటే లోపల శరీరం మరి ఆయన కూర్చోవడం అంటే మరి సామాన్యం కాదు కదా. ఆయనతో కూర్చున్న వాళ్ళు కూడా చాలా రకాలుగా తేలిక వచ్చింది. ఏమిటా కూర్చోవడం అంటే ఎందుకు చెప్తున్నానంటే 45 నిమిషాలు కూర్చున్నారు, 70 నిమిషాలు, 80 నిమిషాలు, గంట రుచి చూస్తే అసలు ముందు రుచి కోసం 15 నిమిషాలు అని చెప్పారు తప్ప అది 15 అనుకోపోతాడు. 15 కానీ చేయకూడదు ఇటువంటి చేయకూడదండి మనం చేయగలిగితే ఎంతనే చేసి నీకు అది ఆకలింపోతున్న కొద్దీ చేసుకోవచ్చు. ఆకలింపు కాకుండా చేస్తే అది వికటిస్తుంది. తినగలిగిన వాడు 10 ఇడ్లీ తినచ్చు కదా. తెలియని వాడు ఏదో 2 సరిపెట్టుకునే దాని గురించి తీరి చెప్తాడు. ఎక్కువ తినకూడదు. అమ్మాయి కోసం బాగుంటే మరి సివివి గారు రోజు 16 రకాల పదార్థాలు దాని చేత మనకి యోగం ఆకలింపోతున్న కొద్దీ దానిలో రుచి పెరుగుతుంటే నువ్వే ఆ రుచులు పెరుగుతూ ఉంటే అది చేసుకుంటూ ఉంటా ముందుకు వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడో కాలము దేశం భగవత్ సంకల్పంలో కూడా అనుగ్రహించినప్పుడు మిమ్మల్ని అందరినీ కలుస్తాను. చాలా సంతోషం. బాగుంది, ఇక్కడ పరిస్థితి బాగుంది, వాతావరణం బాగుంది, నేనంతా బాగా వింటున్నాను. అందుకని ఇట్లా అతిక్రమించి చెప్పాను. 10 నిమిషాలు తక్కువ 9 అయింది కాబట్టి మనం ఇప్పుడు న్యాయం. నేను పలహారం తీసుకున్నప్పుడు నేను వెళ్ళిపోతాను. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి. పొరపాటున ఎప్పుడో అలా వీధిలోకి వెళ్ళాడు. తెలంగాణ అసలు ఏది కనిపించకూడదని పెంచిన వాళ్ళ నాన్న. అందుకే ఎప్పుడు కూడా పిల్లల్ని ఇదే కావాలని పెంచవాలండి. దెబ్బతినేస్తాడు. నువ్వు ఇదే అవ్వాలని ఎవడో అనుకునేవాడు దెబ్బతినేస్తాడు. ఇది స్టబర్నెస్ వేరు, అడ్మిట్గా ఉండడం వేరు, విల్ పవర్ వేరు. మనకున్నది స్టబర్నెస్, అడ్మిట్ నేచర్ తప్ప విల్ పవర్ కాదు. విల్ పవర్ చాలా హాయిగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. ఆ విల్ పవర్ ఎవరితో అన్నా ఏ పనైనా సరే అప్రయత్నంగా అట్లా చేస్తుందంటే అది అక్కడ శ్రమ ఉండదు. అడ్మిట్గా ఉంటే వాడికి వాడు హాయిగా ఉంటూ పక్కనే హాయిగా వచ్చింది. మూర్ఖంగా ఉంటుంది. ఎవడ మనసున్నా రంజీలో చేయొచ్చు కానీ మూర్ఖుడు మనసు రంజీలో చేయమంటారు. ఆ అడ్మిట్ నేచర్ విల్ పవర్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, వాడు మనసులోకి ఒక సకలు వచ్చిందనుకోండి, ఎట్లా ప్లాన్ చేయాలి, ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, అట్లా చేయాలి, ఇవన్నీ ఏం ఉండవు. అట్లా వస్తుంది ఒక సంకల్పం వాడు మనసులోకి వచ్చినప్పుడు అది వెటిలే చేయబోతుంది. అంతే సంకల్పం రావడం వెటిలేసి కావడం రెండు ఒకే మాట చెప్తాయి. అది విల్ వాడు తెలుస్తుంది వాట్ ఈస్ క్రియేటివిటీ, సృజనాత్మక వాడు తెలుస్తుంది. విల్ పవర్ మనలో పెరిగేంత వరకు మన క్రియేటివిటీ అంటే తెలియదు మనకి. మన చేసేది క్రియేటివిటీ కాదు, మన చేసేది రీప్రొడక్షను, ఇమిటేషను, మరొకటి. క్రియేటివిటీ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. అందువల్ల నేను ఏం చెప్తున్నా అంటే ఏదైనా మనం గట్టిగా ప్రయత్నం చేసి సాధించుకోవడం అనేటటువంటిది ఒక లెవెల్ వరకే సాధ్యమవుతుంది. గుర్తుపెట్టుకో, ఇది పురుష ప్రయత్నం అంటాం. ఒక లెవెల్ వరకే సాధ్యం. ఎంత
చాలా గట్టిగా చాలా గట్టిగా చాలా గట్టిగా మనం రాత్రి సాధిద్దామని ఉంటుంది. అది ఒక లెవెల్ దాకా పురుష ప్రయత్నం ఒక లెవెల్ వచ్చాక ఆగిపోతుంది. అక్కడి నుంచి ఏమని చేస్తుంది, ఏం పని చేయాలా, దైవానుగ్రహం పని చేయాలి. దైవ రూపం ద్వారా గురువు అనుగ్రహం సద్గురువు ద్వారా అనుగ్రహం పని చేయాలి. అందువల్ల మాస్టర్ గారు శ్రీదేవి గారు బుద్ధుడి గారు ఆలోచన వచ్చింది, ఈతలు ఎట్లాగా నేను కూడా ముసలాడు అయిపోతాను. చిన్న వయసులో వచ్చింది, పెద్ద వయసులో కూడా ఇంకెవడో చచ్చిపోయాడు, మనం కూడా చేసిపోతాం. బాధ్యత మెడిటేషన్ ఉన్నారు, మనం కూడా చేసిపోతామని అని ఆలోచన. ఈ రెండింటి నుంచి ఎట్లా బయటపడే అవకాశం ఉందా అన్నాడు. అది లోపు నుంచి స్వయంభూ అంటే అది మనకి వచ్చినటువంటి ఉత్సాహం, మన ఉత్సాహం మనకు వస్తుంది. మనకి లోపలికి సంకల్పం కాదు, ఉత్సాహం ఎంతరాయంగా వస్తుంది. అంతరాయంగా ఏమవుతుంది, ఉత్సాహం నిలబడదు. సంకల్పం ఉంటాను లోపల నుంచి చక్కని ఇంట్లో బయటికి వెళ్ళిపోయాడు. చెప్పలేదు పట్ల వాడికి వెళ్తే వెళ్తా 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 అంటే నేను పోరా అంటే పొమ్మటావా పొమ్మట ఇదే నీకు తగ్గింది కదా ప్రేమంటే నువ్వు పోతాదో కదా పో అంటే పోడు. వాడి మొక్క వాడికి వేరే అక్కడి నుంచి వస్తుంది. పోతా 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 మాస్టర్ గారు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. భార్య భర్త ఉన్నారు, భార్య భర్త అంటే భార్య భర్త రోజు అనేవంట, ఇదిగో నువ్వు నన్ను నాన్న చాలా బాధ పెడుతున్నావు, మాట్లాడుతున్నావు, రాసి అమ్మాయి పెడుతున్నావు, ఎలా అయితే నేను సన్యాసం పుచ్చుకుంటా అని అనేవాడు రోజు. ఆడు పుచ్చుకోకండి నా బతికే అయిపోతుంది, నా మామూలు అయిపోతుంది చెప్తాడు. డైలాగ్స్ శ్రీవాడు చెప్తున్నారు. మా ఇద్దరు వస్తున్నారు అడ్మినిస్ట్రేటర్స్, జైవీలాగా వస్తారు. రోజు ఆవిడ చెప్తుంటే రోజు అన్నట్ట, నేను రేపు పొద్దున గల మళ్ళీ నువ్వు ఎడమోక రేపు పొద్దున నీకు కనిపించను అన్నాడు. కాళ్ళు పుట్టుకుని బతుకుతుంది. నచ్చింది సంవత్సరాలు కదా, అది నడిచింది, వచ్చాను నచ్చింది. ఒకరోజు పొద్దుగా లేచినప్పటికి ఆవిడ వచ్చాడు కాఫీ అన్నట్టు. ఆ రోజుల్లో కాఫీ లేదు బాగా అంటాడు. ఆడేమో లేదు, మొత్తం తిరిగి తిరిగాడు, అది కనిపించలేదు. వీధిలోకి వస్తే ఆవిడ కాషాయ బట్టలు వేసుకుని కమాండ్లో పట్టుకుని ఆవిడ పట్టుకుని అవన్నీ పట్టుకుని జై సీతారాం అంటే మీరు అక్కడ వెళ్ళలేదు. రోజు నేను ఉదాహరణ అది అయిపోయింది చెప్పింది. రోజు నువ్వు సన్యాసంతో అంటున్నావు కదా, అయితే ఇలా ఉంటుంది మీరు ఊహ భావన, అయితే ఇలా ఉంటుంది. కాబట్టి ఆ అబ్బాయి అందువల్ల చెప్పదలుచుకుంది ఏంటంటే అయిపోతా యోగి అయిపోతా ప్రేర్ చేస్తా అట్లా ఉండదు సాధన. నాకు తెలిసి అలా ఉండదు, మీకు అనిపించదు, నాకు తెలియదు. అయితే అవ్వడం అవ్వకపోతే అవ్వకపోవడం నాకు తెలిసి ఉండే. అయితే అవ్వకపోవడం అంతే. మధ్యలో ఉన్నాను సార్, నేను 2 మెట్లు ఎక్కాను సార్, 2 మెట్లు ఎక్కితే మంచిది, 4 మెట్లు ఎక్కాను సార్, పెట్టడం నడుదు ఎట్లా పని ఎక్కలేదు. అందువల్ల శ్రీ గారికి మనందరికీ దీన్ని మనం ఏమంటామంటే దీన్ని తపస్సు. ఒకసారి కళ్ళు మూసుకు కూర్చోమంటే తపస్సు కాదు, కళ్ళు తెచ్చి కూడా తపస్సు చేస్తాడు. ఎవరికి జీవితమే తపస్సే జీవితం. శ్రీ గారికి ఇదే ప్రశ్న వచ్చింది. ఆయన కూడా చెప్పగా చెప్తున్నాడు. బుద్ధుడు అంటే మీకు తెలుసుకోవడం ముందు చెప్పి ఆయన గురించి. బుద్ధుడికి ఏదైతే అనుమానాలు వచ్చినాయో, ఏ ప్రశ్న అయితే వచ్చినాయో అదే శ్రీ గారికి వచ్చి ఏ ప్రశ్న వచ్చింది శ్రీ గారికి. అసలు భూమి మీద పుట్టిన రాజు రెడ్డి అడిగారు కదా, ఆ కుక్కలు లేవు, నక్కలు లేవు, ఎట్లా అడిగాక జంతువులు లేవు, వృక్షాలు లేవు, ఆ వైవిధ్యం మానవులకి ఎందుకుని అడిగారు కదా. శ్రీ గారికి కూడా డౌట్ వచ్చింది. ఏమొచ్చిందంటే అసలు ఈ కర్మబంధం అనేది మనుషులకి ఎందుకు? ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఏం చేసినా కూడా ఎందుకు జీవి మానవుడు అంతకంతకు కర్మబంధంలోకి వెళ్ళిపోతున్నాడు, ఇక కర్మబంధాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏం చేసినా కర్మబంధం పోవట్లే, పూజలు చేసినా పోవట్లే, యజ్ఞాలు చేసినా పోవట్లే, యాగాలు చేసినా పోవట్లే, దానం చేసినా పోవట్లే, ఏం చేసినా పోవట్లే. పెరుగుతుంది కదా, పెరిగితేనే కదా మళ్ళీ భూమి పడతాం, లేకపోతే పడతాం, మనకు భయపడలేదా?
ఆయన డౌట్ వచ్చింది. డౌట్ రాగానే సమాధానం ఏమొస్తుంది? మళ్ళీ పాస్ సమాధానం యోగి ఒప్పుకోడు. యోగులందరూ చాలా యూజ్ చేశారు. అక్కడ ఒకరికొకరు పడదాడు. పడదంటే ఉద్దేశం ఏంటంటే వాడు చెప్పింది ఇలా బ్లైండ్గా ఇలా గొర్రెలాగా వెళ్ళిపోవడం. అలాంటి మీ అందరూ కూడా ఎప్పుడు మచిలీపట్నంతో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇండివిజువల్స్ అయిపోయి ఫీల్ అయిపోతుంటారు. నేను మాకు కూడా నేను చెప్పింది కదా, నీకు వేరే కూడా మాకు తెలిసింది. ఆ లెవెల్లో నేను చెప్పట్లేదు, ఆ లెవెల్లో చెప్తున్నా. మనం ఫీల్ అయిపోలే ఏం లేదు. అంతేత ఒక్కొక్క యోగి ఒక్కొక్క టైం ప్రతి జీవే యూనిక్ బై హిమ్సెల్ఫ్ అని చెప్తారు. ప్రతి జీవి భూమి పెట్టించారంట. ప్రతి మావిడ ఒక్కడు ఒక రకమైన యూనిక్ పర్సనాలిటీ. ఏ ఇద్దరికి కోరుకోవడం వస్తుంది, ఏ ఇద్దరికి సంబంధం. ఎవరి మార్గం పడ్డాడు పోతూ ఉంటాడు, అలా పోతూ ఉంటాడు. కామగా కలిసి పని చేసుకుంటాము అని లోపల ఉండే జీవి పరిణామం ఉంటుంది. నాదే మావిడ ఎప్పుడు మావిడ చెప్తుంటా. నన్ను పడి ఎలా పడతావమ్మా, నీ పరిణామం వేరు, నా పరిణామం వేరు. ఏదో కలిసి వాళ్ళు ఏం చేసాము, వెళ్ళి ఉన్నారు, చక్కగా ఉద్యోగానికి వెళ్ళిపోతారు. అడవ పట్టుకుంటే మా అమ్మాయి వెళ్ళిపోతుంది, అలా పట్టుకుని మా అబ్బాయి వెళ్ళిపోతాడు. ఆ పాడు మంచిదైతే మళ్ళీ రుచుతుంది. ఇప్పుడు పాడలో మన దగ్గర ఉంచరు, ఇది ష్యూరు, ఇది మాత్రం ష్యూరు. ఖచ్చితంగా పెళ్ళగానే ఈవిడే ఆయన పట్టుకెళ్ళిపోతుంటాడు. ఎందుకు గురించి నేర్చేసుకుంటే కదా సరదాగా జోక్ చేస్తున్నా. నిజం కూడా అంతే. అది తెలియకపోతే ఆధ్యాత్మిక సాధనలో ముందు రాగాడు. తెలిసిన తర్వాత కలిసి ఉన్నా కలిసి లేకపోయినా ఒకలానే అవుతుందండి. అప్పుడు విడిపోకలాగా అదే విషయం. అందువల్ల సివిగా గమనించింది ఈ తపస్సుల వల్ల, ఈ యజ్ఞాల వల్ల, ఈ యాగాల వల్ల ఇన్ని సంవత్సరాలు చేస్తారు. కొన్ని లక్షల సంవత్సరాలు చేస్తున్నారు కదా. అయినా జీవికి కర్మబంధం పోవట్లేదంటే ప్రాబ్లం వీడి దగ్గర లేదు. పార్టీ పొద్దున చెప్పింది అది డిజైన్ కాబట్టి ఆయన స్థాయిలో ఆయన చెప్పారు. నేను వెళ్ళి చెప్తున్నా ప్రాబ్లం ఇక్కడ లేదు. ఇక్కడుంటే ఎప్పుడో ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. ఎయిడ్స్ గురించి కూడా అదే చెప్తారు. హెచ్ఐవికి ఎయిడ్స్కి మందు కనిపెట్టలేదు. కారణం ఏంటి తెలుసా? అది ఆర్జిన్ ఏంటో అని అనుకుంటారు. అది ఆర్జిన్ కాదు. ఇది ఆర్జిన్ అని మందు కనిపెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు. ఆర్జిన్ అది కాదు. ఏంటో నాకు తెలియదు, అది కాదు మాత్రం తెలుసు. ఎప్పుడో అన్నప్పుడు సైంటిస్ట్ చోటుకు వచ్చి అది ఎంతకాలం నుంచి ఆర్జిన్ అనుకుని మనం రియేట్ చేస్తున్నాము, ఇది కాదు అని ఎప్పుడొకప్పుడు ప్రక్కన తెలుస్తున్న వాడికి 5 నిమిషాల్లో నాకు రెమెడీ వస్తుంది. అందువల్ల శ్రీ గారికి మీకు మన కాలంలో ఉండే ప్రాబ్లం చెప్తాను. మీకు ఇంతగా ఎందుకు మంది కనిపెట్టలేదంటే ఆర్జిన్ తెలియట్లేదు. ఏదో అనుకుని ఎక్కడి నుంచో మందు పెడతారు, ఎక్కడికో వెళ్తుంది దాని ఎప్పుడోకప్పుడు తెలుస్తుంది. తెలియకుండా ఏం పోదు. సైంటిస్ట్ అన్నీ తెలుసుకుంటారు. వాళ్ళు కూడా బాగుంటున్నాడు. సైంటిస్ట్గా తెలియకపోవడం చాలా పోలీస్ వస్తుంది. సైంటిస్టే తెలుసుకోవాలి. ఇవాళ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ తెలియదు, వేరే సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ డెవలప్ చేసుకుంటాడు. సీరియస్ ఆలోచించి ప్రాబ్లం మీకు లేదనుకుంటారు. ఎక్కడ ప్రాబ్లం ఉంది? కర్మబంధానికి. ఎందుకు కర్మబద్ధంగా జీవులు ప్రవర్తిస్తున్నారు? ఎందుకు అలాగే ప్రవర్తిస్తున్నారు? ఎందుకు మైండ్ అలా కండిషన్ అయిపోతుంది? ఈ జీవితం నాకు ఉద్యోగంలో కూడా జీవితంలో ఎందుకు బయట రాలేకపోతున్నారు? ఎందుకు అట్లా ఒక విష సర్కిల్ లాగా వెళ్ళిపోతుంది అనుకుంటే ఆయనకి ఏంటి? కళ్ళు మూసుకుని చూస్తే ఆ కళ్ళ ముందు ఉదయం కుమార్ గారు చెప్పినట్టుగా కళ్ళు తెరుచుకుని చూస్తే కనిపించాలి కన్నా కళ్ళు మూసుకుంటే ఎక్కువగా మనకు కూడా అంతే కదా. కళ్ళు మూసుకుని సినిమాలో కనిపిస్తుంటాయి కదా, అందుకే కనిపిస్తాయి. కనిపిస్తుంటే ఆ దూరం కూడా చూడలేము. కళ్ళు మూసుకుంటే ఏ కంటే చూడదు, నాకు తెలిసినట్లేదు. యోగి అయినట్లయితే ఏ లోపల చూస్తాడు. చూసారు ఎక్కడ ప్రాబ్లం ఉంది అని చూస్తే పెద్ద గురువు గారు ఇక్కడ రా ప్రాబ్లం. ఎవరు పెద్ద గురువు గారు? ద గ్రాండ్ ఓల్డ్ మాస్టర్. ఎవరు చేసిన శాటర్న్ శనీశ్వర్ గారు. అదేంటి ద గ్రాండ్ ఓల్డ్ మాస్టర్ అవుతాడు. వస్తున్నా, దగ్గరికి వస్తున్నా అంటే సీరియస్గా తెలిసింది ప్రాబ్లం అక్కడ ఉంది. పిచ్చి వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంది. ఎన్ని గంటలు కొట్టుకుంటూ తిరిగి, ఎన్ని గుళ్ళు తిరిగి, ఎన్ని కొబ్బరికాయలు కొట్టి, ఆ నల్ల దీపాలు పెట్టి, ఆ మొహాలు పులుపుని ఇన్ని చేస్తే ఏమొస్తుంది పాపం అనుకున్నాయినా ఎవరు అనుకుంటా ఎక్కడ ప్రాబ్లం ఉందంటే మన దగ్గర బాగా ప్రాబ్లం ఉన్నట్టే. ఏంటి అదైతే ప్రాబ్లం అంటే అప్పుడు శరీరం తన సూక్ష్మ శరీరంతో శనిగ్రహం మీదకి వెళ్ళి
శనిగ్రహం అని చెప్పాం మీకు, మీకు రామ్ పేరు చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాం? కష్టానికి రావడం చెప్పండి. శనిగ్రహంతోనే కర్మబంధం ఉంది అని ఎందుకు చెప్తాం? వేరే గ్రహంతో చాలా ఎందుకు చెప్పకూడదు? శనిగ్రహంతో అని చెప్పామంటే మన జాతకాల్లో ఎంత కర్మబంధంతో మనం పుట్టామో, ఏ కర్మ అనుభవం కోసం మనం పుట్టామో, ఏ కర్మ ప్రక్షాళనం కోసం మనకి జీవితం శరీరం ఇవ్వబడిందో, ఎట్లాంటి వాటిని జయించడం గురించి, అట్లాంటి బలహీనతలుగా మనలోకి ఏవైతే వచ్చినాయంటే అర్థమేంటి, దాన్ని జయించాలి. అంత పెద్ద అయినా కూడా ఓష దగ్గర అదే ప్రాబ్లం వచ్చింది. అదే వెళ్తాడు ఓష జీనియస్. మన గురు పరంపరలో ఓష చాలా పెద్ద జీనియస్. తన బుద్ధుడికి అనుయాయి లేదా బుద్ధుడికి ఆల్మోస్ట్ ఆయనే బుద్ధుడిలాగా ఆ టీచింగ్ ఇచ్చినప్పుడు కూడా ఔషధం ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, నాకే ప్రాబ్లం కాదు, మీకు కూడా ప్రాబ్లం రావట్లేదు. టీచింగ్తో ఎక్కడ ప్రాబ్లం, ఎక్కడ అపార్థం చేస్తున్నారు జనాలంటే యోషాన్ని. ఆయన టీచింగ్ అట్లా చేసేవాడు. ఆయన కూడా డైరెక్ట్గా చేయకపోయినా కాదనేవాడు కాదు, దాంతో నేర్చుకోయారు అందరూ. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, ఇది బాగా పొరపట్టించుకుంటే యోగంతో పొరపడ్డట్టు, ఈ బయట పొరపడితే ప్రతి మనిషి శరీరం తీసుకున్న తర్వాత ఎక్కడో దగ్గర వాడికి లోపం ఉంటుంది. శారీరక ఆరోగ్యంలో లోపం ఉంటుంది కొంతమంది గుండెకాయలో లోపం ఉంటుంది, కొంతమందికి ఊపిరితిత్తులో లోపం ఉంటుంది, కొంతమంది మరో చోట లోపం ఉంటుంది, కొంతమందికి వాడి కాలకు కామక్రోధాలు లోపం, కొంతమందికి కామం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి క్రోధం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి అసూయ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ద్వేషం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తిండి ఎక్కువ ఉంటుంది. అట్లా ఒక్కొక్కడికి ఏదో ఒకటో రెండో మూడో నాలుగో ప్రాబ్లమ్స్తో అందరికీ అంతే కదా. కళ్ళు మూసుకున్న మన ప్రాబ్లం అది తెలియదు. అక్కడ చెప్పేటైతే ఉదయ్ కుమార్ గారు జోకేశారు కదా, రిస్ట్రిక్షన్ అన్నీ ఎందుకు, ఏం తింటే ఆయన తినమని తింటారేమో జోకులు వేస్తారు అంతే. రిస్ట్రిక్షన్ అని ఉండవు, అడిగి 2 తినని 3 అంటారు అట్లా. కానీ అడిగించుకుంటే ఎంత కూడా తినొచ్చారు. మనం సరదాగా వెళ్ళిపోతాం. నా కూడా అయితే సార్ డైనింగ్ హాల్ కదా సార్ చెప్పి 6 పుడకాలు పెట్టాను అనుకోండి. లేదు సార్ పర్లేదు, ఏం తినేమో సార్ అటు చూసి వద్దులేమో పెట్టి ఎందుకు అలా ఆ బౌద్ధ శరీరానికి రావడం అక్కర్లేదు. నిజంగా ప్రాణాయామం చేస్తున్నటువంటి వాడికి, ధ్యానం చేసినటువంటి వాడికి కనకండ జీవితం లేకుండా ఎప్పుడూ కూడా అసలు అదే శ్వాసగా ఉన్నటువంటి వాడికి వాడి శ్వాసలు వేరు, వాడి ప్రాణశక్తి వేరు, వాడిలో ఉండే పనిచేసేటటువంటి ఎనర్జీస్ వేరు, వాడి దాని ఫినామినా వేరుగా ఉంటుంది. అది కొంతమంది హఠయోగంగా ప్రాక్టీస్ చేస్తారు. వాడెవడో తింటలేదు కాబట్టి మనం కూడా తినవద్దు, వాడెవడో మౌనం వహించాడు కూడా మౌనం వహిద్దాం, వాడెవడో ఇది ఏడు కూడా మనం కూడా చేద్దామంటే ఏ రాదు. దానివల్ల ఆ నక్క పురుగోలు కప్పుకున్నట్టుగా ఉంటుంది. అందుకే ఆ మొక్కలు ఏడుస్తున్నట్టుగా ఉంటాయి. మొక్కల్లో యోగం కనిపిస్తుంది, డ్రౌసీగా ఉంటాయి. అవునా, నా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. యోగి అంటే ఎలా ఉండాలంటే వాడు బాగా మన ఫుట్బాల్ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు, ఏమైనా ఫుట్బాల్ ప్లేయర్స్ అయితే మీకు తెలుస్తుంది. గ్రౌండ్లోకి వెళ్ళే ముందు మనం ఏం చేస్తాం, పంప్ పట్టుకెళ్ళి బాల్ తీసుకుని ఒకసారి మళ్ళీ బాగా కొట్టి చూస్తాం, పంతని చూస్తాం. అంతే అది కరెక్ట్గా ఎక్కడ దాకా అక్కడ వెళ్ళాలి బాల్. అక్కడ వెళ్ళి దాంట్లో గాలి కూడా బాగుందని అప్పుడు ఎడబడ పంతు ఉంటాం. అది సగం గాలి కూడా బంతి తగ్గారనుకోండి, కాలు తప్ప బంతి అక్కడే ఉంటుంది. ఎవరైనా ధ్యానం చేస్తూ ఉంటే, ఎవరైనా యోగం చేస్తూ ఉంటే, ఎవరికైనా మార్పు స్పర్శ తగ్గితే ఈ ఫుట్బాల్లో ఉండాలండి. కొంచెం చూపుతురా బాబు, ఏదో ఫుడ్ లేనట్టుగా కొంచెం చూపుతుంటారు. అట్లా ఏంటో దేవుడు రావడం అనుకుంటారు. ఈరోజు మెడిటేషన్ చేస్తారు సార్. ఇదే మెడిటేషన్ అయితే అది చేయకూడదు మేడం, పెడపోతుంది ఒకసారి. అదే మెడిటేషన్ అంటే సినిమాకి వస్తాయంటే సినిమా మాస్టర్ గారు మంచి లెక్చరర్, మాస్టర్ గారు గురువు సీఈకే గారు ఏదైతే చెప్పారు. అది కుమార్ గారు ఈకే గారు డైమెన్షన్ వేరండి. ఆయన అసలు బాగుంటుంది. మిగతా వాళ్ళు కంపేర్ కదా. నా వరకైతే అంతవరకు కంపేర్ లేదు. మగవాళ్ళది పెద్దవాళ్ళతో నాకు తెలియదు, ఇప్పుడు నేను చూడలేదు కదా. ఎందుకంటే మంచి లెక్చర్ ఏదో ఉంటుంది. మాస్టర్ సినిమాకి వెళ్ళిపోదామంటే పదలా పోదాం అని చెప్పి ఈ లెక్చరింగ్ గ్యాంగ్ అంతా సినిమా పోయేవాడు. నేను సినిమాకి వెళ్ళి ఎంతమంది తెలుసా, 100 మంది 150 మంది. అది గురువు అంటే. 10 కమాండర్స్ వచ్చిన వర్షాన్ని 10 లెక్చర్ ఇప్పించుకోవచ్చు. అది ఈజీ ఉండాలి. అంటే సినిమాకి ఎందుకు యోగం వస్తుందని నేను చెప్పట్లేదు, ఆ ఈజీ ఉండాలి. ఇక్కడ ఇది కాదు, ఈజీ
పీస్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆడుతూ పాడుతూ ఉండాలి, తుళ్ళుతూ ఇది సినిమా వస్తుంది. ఆ సీతా కళ్యాణంలో గంగాదేవి దిగొస్తుంటే పైనుంచి బాపు అద్భుతమైనటువంటి పిక్చరైజేషన్. గంగాదేవి ఎవరో వేశారు ఆవిడ ఆ జుద్దంతా ఎలా పెట్టుకుని తెల్ల డ్రెస్ కట్టుకుని తుళ్ళుతూ అని ఆ పాట ఎంత బాగుంటుంది అసలు. అది మ్యూజిక్ ఎంత బాగుంటుంది. అట్లా వస్తూ ఉంటుంది అలా పాట వెళ్ళిపోతుంది. అట్లా ఉండాలి లైఫ్ అంటే. పిచ్చి గంతులేయడం కాదు. ఎవరో ఇక్కడ దించ డాన్స్ పెట్టించాను మేము కూడా డాన్స్ పెడతాను అంతే అంటారు అరికల్ అన్నట్టుగా. మీరు మిస్ అయ్యి దించ డాన్స్ పెడతాను వెళ్ళిన తర్వాత ఎప్పుడంతా చూసి మీ గ్రూప్ అంతా వదిలేసి నేను అందరూ కూడా డాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే మేము ముందుగా ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యారు. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అవుతాం. అందువల్ల యోగం అంటే అట్లా ఉండాలి. సీరియస్గా చూశారు, ఇది ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. రోగాలు రోస్టులు అలా ఇది చూశారు. ఈ కర్మబంధం ఏం తెలియజేస్తుంది జాతకంలో? శని మన జాతకంలో ఎక్కడ ఉన్నాడో, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడో, ఏ భావంలో ఉన్నాడో, ఏ రాశిలో ఉన్నాడో అస్ట్రాలజీ పర్పస్ అది. పాప కుమార్ గారు చాలా మాటలు నీకు తెలుసు కదా అంటారు. అది మీకు అస్ట్రాలజీ నీకేం రాదు అని అనుకుంటారా? పాప రాజుతో పాపలు ఎప్పుడు ఆ పుట్టలో ఎక్కుతున్నారు. ఎక్కిన దాపాల రాజు ఇంత అస్ట్రాలజీ వాడతాడు కావచ్చు. అక్కడ పండితులు అవుతారు బాబాయ్. వీళ్ళందరూ పైకి వచ్చి అదే కొండలో వెళ్ళారంటే చెప్తున్నాడు రాజు. వీళ్ళందరూ గురించి ఎప్పుడు ఎప్పుడు అవుతుందో మచిలీపట్నం అయితే పక్కనే ఉంటారు. చాటగా పక్కనే ఉండేది కదా, బేచేయాలి దొరగానే ఉంటారు. ఆయన బాబు రాత్రి నుంచి 2 లెక్చర్లో మీకు తెలుసు కదా నెక్స్ట్ నాకు లక్కీగా బస్సులు వేరే. అందువల్ల అస్ట్రాలజీ పర్పస్ ఏంటంటే జాతకం తీయగానే ఫస్ట్ ఏం చూసుకుంటా అంటే పొద్దుంటే ఏం చేయలేదు సార్. తీయగానే నా శని ఎక్కడున్నాడు నా జాతకంలో, ఏ భావంలో ఉన్నాడు, ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్స్ ఎవరో అక్కడ కూర్చున్నారు. అది చూసుకుని ఏం తెలిసింది సార్, ఈ పర్టికులర్ లైఫ్ మనం ఎందుకు తెచ్చుకున్నాం, మనమే తెచ్చుకుంటాం. మనం అనుకుంటా భగవంతుడికి ఏం ప్రయోజనం అంతా అసలు మనమే తెచ్చుకుంటాం. అంటే ఇవాళ అంటే నవ్వుతూ చెప్తుంటాను, ఎందుకంటే మీరు సీరియస్గా అర్థం కాకూడదని రాసేది. నేను చాలా సీరియస్ సాధారణ మనకి చాలా సీరియస్ మ్యాటర్స్ ఉంటాయి. నేను నవ్వుతూ చెప్తున్నాను, ఎందుకంటే మరీ సీరియస్గా పట్టించుకుంటే నా భయం మనం తీసుకుపోతారేమో. తీసుకుపోతే అప్పుడలా అయిపోతారు, అంటే కుదరదు. ఇక్కడ రహస్యం ఏంటంటే రహస్యం ఏంటంటే మన జీవితాలు మనమే తెచ్చుకుంటాం. కోరి మనమే ప్రోగ్రామ్ చేసుకుంటాం. గురువుకి నిన్ను భగవంతుడికి ప్రకృతికి సంబంధం ఉండదు. మన బాధలు మనమే తెచ్చుకుంటాం, మన కష్టాలు మనమే తెచ్చుకుంటాం, మన అప్పులు మనమే తెచ్చుకుంటాం. మనం ఏం కావాలో మనం ఏదైతే ఉన్నామో అవన్నీ మనమే తెచ్చుకున్నాం. కానీ అది మర్చిపోతాం. అది కష్టాల ప్రాబ్లం కాదు, మనమే తెచ్చుకున్నాం కదా. కంప్లైంట్ కూడా ఏంట్రా సంగతి మనం మర్చిపోతాం. పనికిలేదు అనుకోండి, అందరూ కలిసి మనం దించడానికి చేసుకున్నాం, అందరూ కలిసి దించడానికి చేసుకున్నాం అనుకోండి. వచ్చింది అది అదే సార్ దించడానికి చేస్తున్నాను సార్ నాకు చెప్పలేదంటే ప్రాబ్లం నువ్వు వేసుకున్నా నేను వేస్తాను. నువ్వు ప్రాబ్లం వేసుకుని దించడానికి మేము చేసి చక్క అందరూ ఇట్లా గింతులు వేస్తుంటే ప్రాబ్లం నువ్వు వేసుకుని మీరు జాస్తి చేయాలి సార్ మీరు అంటే నువ్వు ప్రాబ్లం వేసుకుని అడుగుతానంటే అట్లాగా నా కష్టానికి వాడకాను నాకు సరదా అన్నమాట. ఎగ్జాంపుల్ సీరియస్ తీసుకొని అంటాను. నా కష్టానికి వాడు కారణం, నా కష్టానికి వీడి కారణం, నా కష్టానికి వాడ కారణం అనుకుంటే అదే కర్మబంధం అంటే. సో నీ కష్టాలు నువ్వే తెచ్చుకొని నువ్వే బాధ్యత అయ్యింది, నువ్వే కర్త కర్మక్రియ నువ్వే అయ్యి ఎవరైనా కష్టపడమని చూపిస్తే అంటే మళ్ళీ ఏం చేస్తున్నావు తెలియకుండా ఇంకొంత యాడ్ చేసుకోవచ్చు. అందుకే పొద్దున్న వాడు ఎవరైనా కూడా ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయకూడదు. ఓపుకుంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కుని దాంట్లో బయటపడాలి. ఓపిక లేక నోరు మూసుకున్నాను. పక్కాడు కంప్లైంట్ చేయాలి. పక్కవాడి మీద కానీ కంప్లైంట్ చేశాడంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ రాకపోగా మళ్ళా ఇంకో కొంత ఆడదు. ఈ సివిఆర్
సివి గారు పాతే వేరు అసలు అది సివి గారు మాట్లాడాల్సింది అక్కడ భయం ఉండదు, భక్తి ఉండదు, ఏమన్నా ముందేముందా ఏముందా సివి గారు మార్గం అంటేనే అసలు స్పెషల్ టైప్ అది. ఈ న్యూక్లియర్ బ్లాస్ట్ అంటారు చూసారా, న్యూక్లియర్ బ్లాస్ట్ అయితే ఏముంటుంది అక్కడ, ఏముండదు బూడి తప్ప. అది చూసారు. ఈ శనిగ్రహాన్ని కర్మబంధం అంటున్నారు కదా, ఎందుకు శనిగ్రహమే కర్మబంధం చూపిస్తుంది జాతకంలో? ఎందుకు కుజుడు చూపించట్లేదు, ఎందుకు రవి చూపించట్లేదు, ఎందుకు ఇంకో గ్రహం చూపించలేదు, ఎందుకు గ్రహం చూపించలేదు? ఋషులు అందరూ కూడా మన ఆస్ట్రోప్ చూస్తున్నప్పుడు శని కర్మబంధాన్ని ఇస్తుంది, కర్మకారకుడు అని చెప్తున్నారు కదా. అక్కడ మనం చెప్తాం ఇప్పుడు ప్రశ్న రావద్దు, శనే ఎందుకు మనం ఏం చెప్తాం? అది అంతేనండి. అదే కుమార్ గారు అదే నీకు బాగా ఎక్కించాలని ప్రయత్నం చేస్తారు. ఈకే గారు చెప్పారు కాబట్టి మనం చెప్పేవాడు పక్కవాడు ఎట్లా చెప్పుకుంటూ ఇట్లా చేసుకుంటూ పోవడం ఉంటుంది. ఫెయిత్ థియరీ, క్రిస్టియన్ థియరీ అంతా ఫెయిత్ మీద చెప్పడం ఉంటుంది. జీసస్ది కాదు, క్రిస్టియన్స్ది. జీసస్ కూడా థియరీ కూడా కృష్ణుడు థియరీలాగా ఉంటుంది. క్రిస్టియన్స్ థియరీ ఫెయిత్ మీద డిపెండ్ ఉంటుంది. ఇక్కడ లాజిక్ రీజనింగ్ ఏమి ఉండదు. అక్కడ ఫెయిత్ 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 అదో పద్ధతి తప్పే లేదు దాంట్లో. కానీ మన మన జ్ఞాన మార్గంలో తెలుసుకొని చేయడం అని ఉంటుంది. అదే చెప్పారు మన రాత్రి దూరం కూడా చెప్పారు. చేయటం వేరు, తెలుసుకొని చేయటం వేరు. భారతీయ సంప్రదాయంలో మనం తెలుసుకొని చేయాలి. తెలుసుకోవడానికి మనకు ఎక్కువ అవకాశం ఉంది మిగతా దేశస్తుల కన్నా కూడా. మళ్ళీ ఆ జీన్స్ అన్ని మనం ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర. ఆ తెలుసుకోవడం ద్వారా లెవెల్స్ చాలా పెద్ద పెద్ద లెవెల్స్ ఉంటాయి. సేవింగ్గా ఏంటంటే ఇన్ని గ్రహాలు ఉండగా ఇన్ని గ్రహాల్లో శని ఒక్కడే కర్మకాలం కావడం ఏంటి, మిగతా గ్రహాలు ఎందుకు కావట్లేదు అంటే ప్రాబ్లం ఎక్కడుంది? ఇక్కడ కాదు, ఎక్కడుంది? థాట్ రావడమే క్రియేషన్లో ఒక పెద్ద డైమెన్షన్. శనిగ్రహమే ఎందుకు కావడం అవుతుంది, మిగతా ఎందుకు కావట్లేదు అంటే ప్రాబ్లం అక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఎందుకు రావడం ప్రాబ్లం? ఆయన కాబట్టి సంవత్సరం శనిగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన తర్వాత దివ్య దృష్టితో ఒక విషయాన్ని చూస్తున్నారు. ఏం చేస్తారంటే మిగతా అన్ని గ్రహాలు అన్నీ కూడా గోళాకారంగా ఉంటాయి కదా, సృష్టి అంతా మొత్తం గోళాకారంగానే ఉంటుంది. ఆ గోళాకారంగా అన్ని గ్రహాలు ఉన్నాయి, కానీ శనిగ్రహం ఒకటి మాత్రం దాని యాంగిల్ కొంచెం పక్కకి తిరిగి ఉంచుతారు. కాబట్టి మిగతా గ్రహాల నుంచి కిరణాలు భూమి మీద పడుతున్నప్పుడు అవి పడేటటువంటి యాంగిల్స్ ఉంటాయి కదా, రకరకాల యాంగిల్స్లో పడుతుంటాయి. మనం పుట్టిన ప్లేస్ని బట్టి మనం భూమి మీద పడేటప్పటికి ఒక గ్రహం డైరెక్ట్ యాంగిల్లో ఉంటుంది, ఇంకో గ్రహం ఈ యాంగిల్లో 9 degrees యాంగిల్లో ఉంటుంది, ఇంకో గ్రహం 120 degrees యాంగిల్లో ఉంటుంది, ఇంకోటేమో 30 degrees యాంగిల్లో ఉంటుంది. మనం ఏ ప్రాంతంలో అయితే ఏ దేశంలో ఏ ఊళ్ళో పుడతామో ఆ లాంగిట్యూడ్ బట్టి ఆ యాంగిల్స్ పడుతుంటాయి కదా. అవన్నీ బాగానే ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. కానీ శనిగ్రహం ఆ యాంగిల్ పడటంతో అసలు ఆ యాంగిల్లోనే ఇలా పడే యాంగిల్లోనే ఆ శనిగ్రహం ఫార్మేషన్లోనే ప్రాబ్లం ఉంది. దాంట్లో వక్రం ఉంది. అందుకే శనిగ్రహం మనం మందగ్రహం అంటాం. మందం అంటే ఏం చేస్తాం, స్లోగా పెడుతుంటుంది. అనుగ్రహాల్లోకి గురుడు 12 సంవత్సరాలుగా రాశిచక్రం మొత్తం తిరిగితే శనికి 30 సంవత్సరాలు పడతాయి. సల్లా పట్టారంటారు కదా, తెలియకుండా అంటారు సల్లా పట్టుకుంటారు. ఎందుకంటే సరే పట్టుకుని శనిగ్రహం మొత్తం తిరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 30 years పడుతుంది. సల్లా పట్టారా అంటారు. అందువల్ల చూస్తే ఈ వంపులో ఈ శనిగ్రహానికి ఈ వంపు ఉన్నందువల్ల ఆ లక్షణాలు భూమి మీద పడుతున్న జీవుల మీద పడుతున్నప్పుడు ఆ పడుతున్న యాంగిల్లో ప్రాబ్లం ఉంది. పాపం వీళ్ళు ఏం చేస్తారు? సరే ఎంత మంచి టీచింగ్ ఇచ్చారు, మనం ఏం చేస్తాం సార్ అక్కడే ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడు ఏంటయ్యా నా చిన్నప్పుడు ఇప్పుడు దాకా అదే బిహేవియర్ చూపిస్తాను అంటే మనం ఏం చేస్తాం సార్ అక్కడ వంపుంటే దీనికి తిండి తగ్గించాలన్నాను. మనం ఏం చేస్తాం సార్ అక్కడ వంపుంటే అప్పుడు శ్రీదేవి గారు దాని మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. శని మీద శుక్రగ్రహం మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు శ్రీదేవి గారు. శరీరం వదిలిపెట్టారు. శుక్రగ్రహం మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నప్పుడు ఆయన శరీరం వదిలిపెట్టారు. పరిణామ క్రమంలో చాలా హైయెస్ట్ మన సౌర కుటుంబంలో గ్రహాల్లో సూర్యుడి తర్వాత పరిణామ క్రమాల్లో హైయెస్ట్ పాయింట్లో ఉన్న గ్రహాలు ఉండే మనకి ఏది 2 గురుడు శుక్రుడు. అక్కడ జ్ఞానం, ఇంకోటి పరమ ప్రేమ. 2
అందుకే బృహస్పతి, వశిష్ఠుడు, అగస్త్యుల వారు చాలా పేరు కుమార్ గారు చెప్పారు. అగస్త్యుల వారు, తర్వాత బృహస్పతి లేదా వశిష్ఠుల వారు, ఆ గురు పరంపర అంతా ఎక్కడి నుంచి వస్తుంది? గురుడు మీద దిగి వస్తుంది, భూమి మీద. శ్రీకృష్ణుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? ఇక పైనుంచి వచ్చి మధ్యలో స్టాప్ ఉంటుంది కదా, రాయనపేట నుంచి విశాఖపట్నం లాగా ఆగే ఇక్కడ అంత వచ్చారు కదా. అట్లాగే ఎవరు మన దత్తాత్రేయుడు లేకపోతే శ్రీకృష్ణుడు అందరూ కూడా సర్వకుటుంబ అవతల నుంచి వచ్చి ఆ అవతల నుంచి ఉన్న గోడల నుంచి వచ్చి ట్రాన్సిట్ శుక్రుడి మీద ఆగి, ట్రాన్సిట్ ఎక్కడ పడితే ఆగరాడు. ఆ శుక్రుడి మీద ఆగి శుక్రుడి నుంచి కిందకు వచ్చారు. దత్తాత్రేయుడు ఏమో నాకు శుక్రుడు వదిలే అక్కడ ఆయన పెళ్లి పడాక లేవు కదా సార్ దత్తాత్రేయుడికి అరగాదేవి పెట్టారు పక్కన బాబాయ్ బ్రహ్మచారి. దత్తాత్రేయుడు, ఆంజనేయ స్వామి, తర్వాత కుమారస్వామి, సాంగ సంబంధాలు పాపం పెళ్లి అందరికీ పెళ్లి చేస్తున్నారు. కుమారస్వామి అందరూ కూడా హోటల్ బ్రహ్మచారులు. కుమారస్వామికి ఇద్దరు, ఒక్కడితో సరిపెట్టినా కొంచెం బాగుంటుంది. మన లాజిక్ ఏంటి, వాళ్ళకే తిండి పెడితే మనం కూడా ట్రై చేయొచ్చు, అడుపక్క చూపించవచ్చు. అది కృష్ణుడే భక్తి ఎక్కువ తేడా చాలా మందికి అదే ఏం చేసినా చెల్లివాడు అయిపోతుంది. అందువల్ల అలా వచ్చారు వాళ్ళంతా కూడా. శని మీద ప్రాణాలు చేస్తున్నారు, శుక్రుడి మీద ప్రాణాలు చేసి శని అని పెట్టారు. అది చెప్పిన తర్వాత అదే చెప్పాను కుమార్ గారు. ఇదంతా నేను చెప్పాను అనుకోండి, నీకేమొస్తుంది? నీకు కూడా ఫీలింగ్ వస్తుంది. మాకు కూడా మాకు తెలుసు అది కరమానం పోదు కదా, పోదు. ఇప్పుడు నాకు నేను ఎక్కడ చదువుకున్నాను, అది నా మాస్టర్ చెప్పారు, నా దగ్గర ఏదో అజ్ఞానం ఉంది. జ్ఞానం కాదు, అజ్ఞానం అయింది, జ్ఞానం కాదు. మీకు చెప్పాను, మీకు కూడా వస్తుంది. మీకు కూడా నాకు మళ్ళీ ఎలా నోరు పెట్టుకుని నోరు వేసుకుని చెప్తారు. ఏం వస్తుంది? విజ్ఞానం వస్తుంది, జ్ఞానం రాలేదు, విజ్ఞానం వస్తుంది. శ్రీ గారు చెప్పారంటే ఇద్దరు చెప్పారు ఈ ముఖ. శ్రీకృష్ణుడు చెప్పాడు ఫస్ట్, తర్వాత శ్రీ గారు చెప్పారు, తర్వాత మాస్టర్ గారు ఇంకే గారు చెప్పారు. తెలుసా, ఇదంతా మీరు చావలేరు కానీ శ్రీకృష్ణుడు చెప్తాడు 18 చేయాలి. అన్ని చెప్పి 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 అరే పడుద్దాయి మూడమతి అన్నాడు కదా, రాత్రి వస్తుంది మూడమతి, ఇప్పుడు కదండి. అర్జునుడు చెప్పారు, మూడమతే ఈ యోగాలకి నువ్వు ఎక్కడ చేస్తావో, ఈ ధ్యానాలు, ఈ మెడిటేషన్లు, ఈ ప్రేయర్లు, ఈ గోళ ఎందుకు కానీ సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం. ఎక్కడ చేస్తావు అలా, ఇవన్నీ ఎక్కడ ఏడుస్తావు ముందు చెప్పచ్చుగా. దట్ ఇస్ ద బ్యూటీ. చచ్చినా ముందు చెప్పడు. ఎందుకు చెప్పడం? మనకు అర్థం కాదు చెప్పడం. ఇప్పుడు ఇక్కడి నుంచి 2 గంటలు గంట ప్రయాణం చేసి అరకెళ్ళాం అనుకోండి, అక్కడ దాకా వెళ్ళొచ్చిన తర్వాత కానీ మీకు అనంతగిరి ఎంత బాగా తెలియదు. అనంతగిరి చాలా బాగుంటుంది, అనంతగిరి చాలా బాగుంటుంది, అనంతగిరి చాలా బాగుంటుంది, ఈ కొండలు చాలా బాగుంటాయి, మన రూమ్ అంతా బాగుంటుంది, ఈ నీళ్ళు ఇంకా గొప్పగా ఉంటాయి, ఈ కాటేజ్ సుజనాలు ఇన్ని చెప్పారు అనుకోండి. మీరందరూ మిస్ అయిపోతారు. మీకు తెలియదు, ఇదంతా చెప్పినా కూడా ఎవరు అధికారులు ఇక్కలేదు. మీ అందరికీ అనంతగిరి అంత అందంగా ఉంటుందో మీకు తెలియదు. ఎందువల్ల అరకెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది మీకు? అనంతగిరి చాలా అందంగా ఉంటుంది, అరకు కూడా బాగుంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. అట్లా ఏం చేస్తా, కష్టాలు పడి, కర్మబంధాలు పడి, అవి పడి, ఇవి పడి, మొత్తం అంతా పడిన తర్వాత అన్నీ పడి 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 ఎన్నిసార్లు పడినా మొహం పచ్చలైపోతుంది తప్ప దీనివల్ల ఏం రావట్లేదు అనేది జ్ఞానం అయిన తర్వాత అప్పుడు ఓ దండం పెట్టరా అంటాడు శ్రీకృష్ణుడు. ఆ ముందు చెప్తే వాడు పెట్టిన వాడికి అది తెలియాలి కదా అసలు. మొత్తం వాడికి కష్టం అంటే ఏంటో, సుఖం అంటే ఏంటో, ప్రపంచం అంటే ఏంటో, బాధ్యత అంటే ఏంటో, సాధ్యం అంటే ఏంటో, అసాధ్యం అంటే ఏంటో, యోగం అంటే ఏంటో, ధ్యానం అంటే ఏంటో, మరొకటి అంటే ఏంటో, అవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు చివరిలో ఏదైనా మీకు చక్కగా ఇప్పుడు మీరు మనందరూ ఎవరన్నా గ్లాసులు ఇచ్చారు పడుకోవచ్చు, ప్రేమగా వాళ్ళందరూ పడుకొచ్చి, సార్ బాబు చాలా కష్టపడి వింటారు మీ అందరూ,
కష్టపడి చెప్తున్నారు అంటారు కదా, కష్టపడి వెంట కష్టం కదా చెప్పడానికి. అలాగే అందరికీ తల గ్లాస్ ఇచ్చారు ఇక్కడ నీళ్ళు, మీ దాహం ఎట్లేదు. థ్యాంక్స్ వై అంటా, థ్యాంక్స్ అంటా ఇందువల్ల దాహం లేదు, ఇచ్చాడు కట్సిస్తే తాగుతాము, థ్యాంక్స్ వై అంటారు. చాలా ఇలా అదే అందరికీ ఆ కొండ ఎక్కుదాం అనుకుంటున్నా, కొండ చూద్దాం ఇది వెళ్ళిపోయింది ఎక్కుదాం అనుకుంటున్నాను. ఆ కొండ రెండు కొండలు చూసా, ఇది ఎవరితో అన్నా ఈ కొండ రెండు కొండలు బాగున్నాయి, అసలు ఏ కొండ ఎక్కడ చూడండి, ఇక్కడ కొంచెం కొండ కూడా ఎక్కకపోతే అన్నా. ఎందుకంటే జీసస్ కొండ ఎక్కాడు, మోసెస్ కొండ ఎక్కాడు, కృష్ణుడు కొండ ఎక్కాడు, కృష్ణుడు కూడా ఎక్కలా కృష్ణుడు రాముడి కొండలు ఎక్కాడు, అంతమంది ఎక్కినాడు, మనం ఎక్కకపోతే అసలు దాంట్లో అసలు మజా ఏముంది అసలు. అటు ఇటు కొండలు చూస్తాను, కొంతమంది తగ్గితే తగ్గుతారు, మిగతా వాళ్ళు ఎక్కుదామని చూస్తారు, ఎక్కువ మంది అయితే కష్టం కదా. సో అందువల్ల నేను సరదాగా చెప్పినప్పుడు నిజం ఏంటంటే చాలా ప్రయత్నాలు చేసి మానవ ప్రయత్నాలు అన్నీ ఆగిపోయిన తర్వాత కదా దయాగ్రహం తెలుస్తుంది. దాని ముందు దయాగ్రహం గురించి చెప్పినా కూడా ఎక్కదు, అసలు నిజంగా ఎక్కదు, రాసుకోలేదు కదా. అందుకు శ్రీ గారు సరే భూమి మీద వచ్చేంత వరకు అంటే మనం దీన్ని ఏమంటారా ఎవల్యూషన్లో, కరెక్ట్ ఇంగ్లీష్లో నేను చెప్పకపోతాను, సరగా చెప్తాను. ఎవల్యూషన్ ఏమవుతుందంటే ప్రకృతి దేవతలకి, ప్రకృతి సృష్టి దేవతలకి విశ్వ దేవతలు అంటారు, వాళ్ళు పరిణామక్రమాన్ని గైడ్ చేస్తుంటారు. అందులో మహాత్ములు ఉంటారు, పరమగురులు ఉంటారు, వశిష్ఠులు ఉంటారు, అందరూ ఇన్ని యుగాల్లో ఉంటారు అంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇది బాగా తెలుస్తుంది. తిరుపతి వెళ్తాం కదా, మనం పెద్ద క్యూలు ఉంటాయి. ఆ క్యూలు అన్నీ అయిపోయిన తర్వాత లోపు కాకుండా గడపడం ముందుకు వెళ్ళిన తర్వాత ఏదో అక్కడ చిన్న టెంపుల్ ఉంటుంది లోపల. ఆ టెంపుల్ ఏంటో ఏ టెంపుల్ అది చిన్న టెంపుల్ ఉంటుంది కదా, పట్టణ టెంపుల్ ముందు చిన్న టెంపుల్ ఉంటుంది, క్యూ ఆ సముద్రం జరుగుతుంది కదా. ఆ టెంపుల్ ఎవరో టెంపుల్ వాళ్ళు చూడడానికి పేరు గుర్తుండు, ఆ సముద్రం చెప్తుంటే అడిగితే సార్ టక్క తాడు లాగేస్తాడు, పక్క తాడు లాగి సగం మంది డైరెక్ట్గా క్యూలో కనిపిస్తాడు, మనకేమో కనిపిస్తాడు. ఎప్పుడు ఆ సందులో మనం ఉంటే మనం ఎప్పుడుంటే తాడు లాగేసినటువంటి ఆహా ఏమి ప్లేస్ రెండు మనమే కదా, అందరికీ అన్నమే, అందరికీ అన్నమే. ఈ సందులోకి వెళ్ళిపోతే వాళ్ళు తెచ్చుకుంటారు, రూల్స్ లేవండి ఇక్కడ, రెగ్యులేషన్స్ లేవండి, రకరకాలు ఫాలో అవుతారండి, పిచ్చి తెచ్చుకుంటాం. ఆ తాళదారి ఉన్నప్పుడు ఈ లాగితే బాగుంది మరి లాగేది అనుకోండి, లాగానే రేస్ అండి ఎలక్ట్రానిక్ రాగానే లాగే తాడు, దాంతో అగ్రహం అంతా పారి ప్రవహించేస్తుంది.